మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రత్యేకమైన శుభాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయము మనం నేర్చుకోబోతున్నాము. బైబిల్లో నుంచి కొన్ని సంఘటనలు మన దృష్టికి తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసిన కొలది ఆత్మీయమైన మర్మములతో కూడుకున్నటువంటి సందేశము ప్రభు నీతో నాతో మాట్లాడబోతూ ఉన్నాడు. మౌనము వెనుక దాగి ఉన్న దేవుని యొక్క ఉద్దేశము. మౌనము అనేది ఎంత ప్రాముఖ్యమైంది, మౌనము అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనిషి యొక్క జీవితంలో అది చాలా విలువైనది. ఈ మౌనము అనేది మనిషిని విజయం వైపు నడిపించే విధంగా ఉంది. అందుకని మనిషి అన్నవాడు ఎక్కడ మౌనంగా ఉండాలో సరి అయిన అవగాహన ఉన్నప్పుడు మనము మన యొక్క దిశ వైపు ప్రయాణించడానికి అవకాశము ఎంతైనా ఉంది. కాబట్టి మౌనము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి సంఘటనని బైబిల్ గ్రంథముల నుంచి మీకు చెప్పాలని ఆశ కలిగి ఉంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు సిలువకు అప్పగించక పూర్వము జరిగిన కొన్ని సంఘటనలను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితమును గమనించినటువంటి అధికారులు కావచ్చు, శిష్యులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆయన ఎలా జీవించాడో ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క ప్రాంతములో ఆయన యొక్క జీవన విధానమును గమనిస్తూ ఉన్నారు. ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభుని ఏదో విధముగా ఏదొక తప్పు మోపి ఆయనను దోషిగా నిలబెట్టాలని అక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క ఆలోచన. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు పట్టుకొని పిలాతు యుద్ధ ఆయనను నిలబెట్టినప్పుడు పిలాతు అనేకమైన ప్రశ్నలు అడిగినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి సమాధానం చెప్పలేక ఆయన మౌనంగా ఉంటూ ఉన్నాడు. ఆ మౌనమే పిలాతుకి సమాధానము చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. అందుకని పిలాతు ఒక మాట ఆ ప్రజల ఎదుట వచ్చి ఇలా చెప్తాడు, యేసు క్రీస్తునందు ఏ తప్పిదము నాకు కనబడలేదు అని చెప్పినప్పుడు ఓ అధికారి ఎంత జాగ్రత్తగా విచారించిన తర్వాత వచ్చిన మాట ఆ మాట యేసుక్రీస్తు ఎదుట ఆయన జీవితంలో కావచ్చు, ఆయన మాటలో కావచ్చు, ఏ విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు తప్పు చేయలేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎదుట నాకు ఏ దోషం కనబడలేదని అధికారి అయిన పిలాతు సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు ఆ సాక్ష్యం ఉన్న ప్రజలు అంట వాళ్ళొక విషయాన్ని వాళ్ళు పైకి తీసుకొని వచ్చారు. చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 17వ వచనము మనం చదువుదాం. కాబట్టి నేనతనిని
శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా, వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చెయ్యమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. 8వ వచనం, పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీరిని సిలువ వేయుమని అని కేకలు వేసిరి. ఇక్కడ పిలాతు ఒక విషయాన్ని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి తప్పిదం జరిగించలేడు, ఆయన ఏ తప్పు చేయలేడైన పరిశుద్ధుడు అనే విషయాన్ని పిలాతు తన ప్రజల ఎదుట చెప్పినప్పుడు, ఆ ప్రజల యొక్క సంతోషం కొరకై పిలాతు మరొక మాట అన్నాడు, యేసుక్రీస్తు ప్రభుని శిక్షించి నేను వదిలేస్తాను అని మరొక మాట కూడా అన్నాడు. ఆ మాట విన్నప్పుడు ఆ ప్రజలు ఆ మాటను ఒప్పుకోలేక, ప్రజలంట అందరూ ఏకగ్రీవమై అందరూ కలిసికట్టుగా కేకలు వేస్తారంట. వాళ్ళు ఏమని కేకలు వేస్తారయ్యా అని మనము ఆలోచిస్తే, బరబ్బను విడుదల చేసి యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయమని వాళ్ళు కేకలు 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 వేస్తూ ఉన్నారంట. మీరు గమనించండి, ఈ యొక్క సమాజములో న్యాయంగా నీతిగా జీవిస్తున్నప్పుడు అనేకమైన కేకలు నీకు విరోధంగా పనిచేస్తున్నాయేమో. ఆ కేకలే నీ జీవితం యొక్క మలుపు తింపు తిరిగే గొప్ప అవకాశం కావచ్చు. వారు కేకలు వేస్తారు. ఆ కేకలంట యేసుక్రీస్తు ప్రభు కూడా వింటూ వచ్చాడు. ఆయన కూడా పిలాతు మరలా 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 వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మనం ఆలోచించినప్పుడు, పిలాతు అంట యేసుక్రీస్తు ప్రభుని విడుదల చెయ్యడానికి తన యొక్క శక్తిని మించి ఆయన ప్రయాసపడ్డాడే గాని విడుదల చేయలేకపోయారు. ఎందుకు వాళ్ళు విడుదల చేయలేకపోయారు అని మనము ఆలోచిస్తే, లూకా సువార్త 23వ అధ్యాయము 23వ వచనములో ఇలా ఉంది, అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచాయి. హల్లెలూయా. పిలాతేమో యేసుక్రీస్తు ప్రభుని విడుదల చేయడానికి అనేక రకాలుగా ప్రయాసపడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంట అందరూ కలిసికట్టుగా ఒకేసారి కేకలు వేస్తారంట. ఏమని కేకలు వేస్తాయి అని మనము ఆలోచిస్తే, ఆ కేకలంట యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయమని కేకలు వేస్తూ వచ్చారంట. ఆ కేకలే గెలిసాయి అని ఇక్కడ మనం చూస్తున్నాము. నిజమే, యేసుక్రీస్తు ప్రభు ఏ తప్పిదము చేయకపోయినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి విషయములో తప్పు చేయనప్పటికీ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ కూడా ఈ సమాజం అంట ఆయనకి వ్యతిరేకంగా నిలబడిందంట. నువ్వు కూడా ఈ లోకంలో నీతిగా న్యాయంగా జీవిస్తున్నప్పుడు నీకు విరోధంగా నీకు బంధువులు నిలబడవచ్చు.
నీకు విరోధంగా నీ యొక్క కుటుంబ సభ్యులు నిలబడవచ్చు, నీకు విరోధంగా నీ యొక్క స్నేహితులే నీకు నిలబడవచ్చు, వాళ్ళ కేకలే గెలవచ్చు, వారి కేకల ముందు నీ మౌనము ఓడిపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం గమనిస్తే వారి కేకల ముందు యేసుక్రీస్తు ప్రభు యొక్క మౌనం ఓడిపోయింది, కానీ వారి కేకలు గెలిచాయంట. ఆ కేకలే యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయడానికి ఉపయోగపడుతూ వచ్చాయి. ఆ కేకలే యేసుక్రీస్తు ప్రభుని కొరడా దెబ్బలు తినడానికి ఉపయోగపడుతూ వచ్చాయి. ఆ కేకలే అందరి చేత తృణీకరించబడడానికి ఉపయోగపడుతూ వచ్చాయి. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళెంత కేక వేసినా, ఎన్ని నిందలు వేసినా, ఎంత అపహాసం చేసినా ఆయన మౌనంగా ఉంటూ వచ్చాడు. ఈ మౌనం ఎంత ప్రాముఖ్యమైంది, ఈ మౌనము ఎందుకంత అవసరము అని మనము ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక గొప్ప ప్రవక్త ముందుగానే ప్రవచించాడు, అనగా ప్రవచనాలు చెప్తూ వచ్చాడు. ఆయన ఏమని ప్రవచనము పలుకుతూ వచ్చాడు అని మనం చూస్తే యెషయా గ్రంథము 43 అధ్యాయము, యెషయా గ్రంథము 53 అధ్యాయము మనం గమనిస్తే దీంట్లో ఒక విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది. 53:7 వచనము, అతడు దౌర్జన్యము నందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమం బట్టి మెత్తబడెను, సజీవుల భూముల నుండి అతడు కొట్టివేయబడెను, ఆయనను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ఇక్కడ యెషయా ప్రవక్త యేసుక్రీస్తు గురించి ఒక ప్రాపసీ చెప్తా ఉన్నాడు. ఆయన దౌర్జన్యముగా బాధింపబడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడంటే వదకు తేబడు గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో అలాగా మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడే గాని నోరు తెరవలేదు. ఆయనంట అన్యాయపు తీర్పు పొందినాడంట అని యెషయా యేసుక్రీస్తు ప్రభు గురించి ముందుగానే చెప్తూ వచ్చాడు. ఏ విధంగా అయితే యెషయా ఆ యొక్క ప్రవచనాలు చెప్తూ వచ్చాడో అదే ప్రవచనము మనము యేసుక్రీస్తు యొక్క జీవితంలో నెరవేర్చబడినట్టుగా మనం చూస్తున్నాము. ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? ఆ మౌనానికి గల కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఆయన యొక్క మౌనమే మనకు రక్షణ, ఆయన యొక్క మౌనమే మన యొక్క నిత్య జీవము. ఆయన రోజు మౌనంగా ఉండకుంటే, ఆయన రోజు ఆయన మాట్లాడితే ఏ మనుషుడైనా యేసుక్రీస్తు ముందు నిలబడి సమాధానం చెప్పే ధైర్యం ఉండదంటే లేదు. యేసుక్రీస్తు ప్రభు సవాలు వదిలాడు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలడన్నప్పుడే ఆయనలో పాపం ఉందని ఎవడు నిరూపించలేడు.
అటువంటి పరిశుద్ధుడు మాట్లాడితే ఆ జనులు ఏమైపోతారు? ఆ జనుల కేకలు ఏమైపోతాయి? కానీ ప్రభువు ఆయన మౌనంగా ఉంటూ వచ్చాడు. ఆయన ఎందుకు మౌనంగా ఉంటూ వచ్చాడు అంటే, మీ కొరకై నా కొరకై కలువరి శిలువలో తన యొక్క ప్రాణం పెట్టి నిన్ను నన్ను తన యొక్క రక్తంతో కడిగి శుద్ధీకరించి రక్షణ అనుగ్రహించాలని ఆయన మౌనంగా ఉంటూ వచ్చాడు. హల్లెలూయా. ఆయన మౌనంగా ఎందుకు ఉంటూ వచ్చాడు అంటే చూద్దాం. 1 యోహాను 5వ అధ్యాయము 11వ వచనము. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేయును, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. హల్లెలూయా. మనము నిత్య జీవానికి వారసులం కావాలంటే అది యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవరి ద్వారా కాలేదు. యేసుక్రీస్తు ఆ కలువరి శ్రమలో మరణిస్తే తప్ప మనం నిత్య జీవం పొందుకోలేము. అందుకని యేసుక్రీస్తు ప్రభు నీ కొరకైనా కొరకైనా మౌనంగా ఉంటూ వచ్చాడు. ఆ మౌనమే నిన్ను నన్ను రక్షణ మార్గానికి దారి చూపిస్తూ వచ్చింది. ఆ మౌనమే నువ్వు నేను సత్య మార్గములు నడవడానికి దారి చూపిస్తూ వచ్చింది. ఆ మౌనమే పాపము నుంచి మనల్ని విముక్తి చేయడానికి ఆ మౌనమే కారణమైంది. కాబట్టి నువ్వు నేను కూడా మన జీవితంలో మౌనంగా ఉందాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా క్రీస్తు కొరకై మౌనంగా జీవించినప్పుడే, యేసుక్రీస్తు కొరకై మౌనంగా ముందుకు సాగుతున్నప్పుడే మనం కూడా యేసుక్రీస్తు వలె జీవించడానికి ప్రయాసపడుతున్నప్పుడే మనం నిత్య జీవం పొందుకోవడానికి అవకాశం ఉంది. మౌనము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది సంఘంలో మౌనం ఎక్కడ? మౌనము లేకపోవడం బట్టి సంఘములో గొడవలు కొట్టట్లు అవుతూ ఉన్నాయి. మౌనము లేకపోవడం బట్టి సాతాను సంఘములను అల్లకలం చేస్తా ఉంది. నీ మౌనం ఎక్కడ? నీ ఆత్మీయ జీవితం ఎక్కడ? నీ మౌనంగా ఉన్నావు అంటే నీ యొక్క ఆత్మీయ జీవితము దినదినము నువ్వు బలపడుతూ ఉంటావు. మౌనం ఉండి మౌనంగా దేవునితో ఏకాంతంగా గడపడానికి ప్రయాసపడము. అప్పుడు నువ్వు దేవుని యొక్క గొప్ప మహిమను నువ్వు చూసేదవు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు నేర్పిన గొప్ప పాఠం ఏమిటాయి అంటే, మౌనము వెనుక దాగి ఉన్న దేవుని యొక్క ప్రణాళిక ఎంతో గొప్పగుందో యేసుక్రీస్తు యొక్క శిలువ ద్వారా మనం నేర్చుకున్నాము. నీ మౌనం వెనుకనే నీకు నిత్య జీవం దాగి ఉంది. నీ మౌనం వెనుకనే నీకు సత్యము దాగి ఉంది. నీ యొక్క మౌనం వెనుకనే శాంతి సమాధానం దాగి ఉంది. నువ్వు ఎప్పుడైతే మౌనంగా ఉంటావో అప్పుడే నిజంగా దేవుని యొక్క ప్రేమను రుచి చూడగలవు. కాబట్టి మౌనంగా జీవిద్దాం, మౌనంగా దేవుని వెంబడించుదాం, మౌనంగానే దేవుని యుద్ధకు వెళుదాం, దేవుని సరైన విధంగా అర్థం చేసుకుందాం. మనం సంఘాల్లో కేకలు వేసేవారే కాకుండా, సంఘాలలో దేవునికి విరోధంగా జీవించకుండా, దేవునికి తగినట్టుగా మౌనంగా జీవిస్తూ మనకు మనము తగ్గించుకొని దేవుని నామని గణపరుస్తున్నప్పుడు నిజంగా ఆయన యొక్క రాజ్యానికి మనం వారసులం అవుటకు ఎంతైనా అవకాశం ఉంది. కాబట్టి మౌనం ఉందాం. దేవుని యొక్క సిలువను మనము ఆ సిలువ యొక్క వివరణ గురించి అనేక మందికి తెలియజేద్దాం. ఆ సిలువ మౌనానికి సూచన ఉంది. ఆ సిలువ రక్షణకు సూచన ఉంది. ఆ సిలువ నిత్య జీవానికి సూచనగా ఉంది. కాబట్టి ఆ సిలువలో వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు మౌనంగా నన్ను వెంబడించు. మౌనము అనేది
క్రైస్తవునికి మంచి లక్షణము. మౌనంగా జీవించుదాం, దేవుని యొక్క నామాన్ని గణపరచుదాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాలను దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.